మీకు వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కాఫీ ఆర్ టీ, లేదంటే ఇంకేదైనా స్పైసీగా తినాలి అనిపిస్తుంది కదా. సేమ్ నాకు కూడా అలాగనే అనిపించింది. కానీ ఎందుకో సడన్గా రెగ్యులర్గా తాగియే కదా, ఈరోజు ఎందుకో సూప్ అయితే చేసుకొని తాగుదాం అనిపించింది. అది కూడా ఇన్స్టెంట్ సూప్ అనమాట. మనకి బయట మార్కెట్లో అయితే దొరుకుతుంది కదండి, వెజిటేబుల్ సూప్ అనమాట, నాన్ కపాన్ సూప్, వెజిటేబుల్ సూప్ అనేసి. ఈ రోజు అయితే నేను దానికి తోడు నాకు ఈరోజు చాలా కోల్డ్ అయితే ఎక్కువైపోయిందండి. నా వాయిస్ వింటేనే మీకు అర్థమైపోతుంది. ఒక్కసారిగా నాకు కోల్డ్ అయితే చేసిపోయింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కోల్డ్ వచ్చి ఇలా ఉందని. ఇంకా మొత్తానికి కోల్డ్ అయితే వచ్చేసింది, ఎక్కువైపోయింది కూడా కోల్డ్. ఈ రోజు ఎందుకో కానీ నాకు సూప్ అయితే తాగాలనిపించింది అనమాట. ఈ చల్లని వెదర్లో అలా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఇలా వేడివేడిగా సూప్ అయితే తాగాలనిపించింది. సరే కాఫీ టీ ఆర్ ఏదైనా సరే తాగొచ్చు, మన ఇష్టం కదా. అది అయితే నేను స్కిప్ చేసేసాను. ఈరోజు ఇలాగా వేడిగా అయితే సూప్ అయితే చేసేసాను. మా మామకి కూడా అస్సలు నచ్చదు, కానీ ఒకసారి ట్రై చేయమ్మా నచ్చుతుంది అంటే, మా అమ్మ అసలు నాకు వద్దు, నాకు అటువంటి నచ్చదు అనేసి మొత్తానికి అమ్మకైతే చేసి ఇచ్చాను. అమ్మకు కూడా నచ్చిందంట. ఇంకా ఇదిగోండి అమ్మ నేను చెరొకటి అయితే ఇలా కప్లో వేసేసుకొని అలా వ్యూ చూసుకుంటూ అయితే ఇంకా నేను తాగానమాట. సూపు భలే అనిపించింది. నేను ఇది ఫస్ట్ టైం ఏం కాదులేండి, సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటాను మేబీ. కానీ టేస్ట్ అయితే మాత్రం బాగానే అనిపించింది. మరీ అంత ఇలాగా ఉందని కూడా ఏం చెప్పలేను. ఓకే, బెటరే టేస్ట్ అయితే. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ సూప్ ట్రై చేశారా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.